9210 పోస్టులు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ముఖ్యంగా మేము నింపేటప్పుడు ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో ముఖ్యంగా డిసెండింగ్ ఆర్డర్‌లో ఫస్ట్ డిగ్రీ లెక్చరర్ నింపి, తర్వాత జేఎల్ లెక్చరర్ నింపి, తర్వాత పీజీటీ, ఆ తర్వాత టీజీటీ పైనుంచి కిందికి నింపి ఒక్క పోస్ట్ కూడా వేకెంట్ లేకుండా మెరిట్ ఆఫ్ ఆర్డర్‌లో అన్ని 9210 10 పోస్టులను నింపుతామని హామీ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి ఆ చెప్పిన పద్ధతి కాకుండా కింది నుండి అంటే ఫస్ట్ పీజీటీ, ఆ తర్వాత జేఎల్, ఆ తర్వాత డిఎల్, ఆ లాస్ట్కి మళ్ళీ టీజీటీ ఇట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొత్తము పోస్టులు ఒకే క్యాండిడేటు పీజీటీ వస్తుంది, జేఎల్ వస్తుంది, డిఎల్ వస్తుంది, టీజీటీ వస్తుంది. అసలు ఈ 4 పోస్టులలో 4 క్యాండిడేట్ ఒకటే కొట్టుకుంటే నెక్స్ట్ ఆయనకు 4 అపార్ట్మెంట్లు ఇస్తే ఒక పోస్టు చేస్తే 3 పోస్టులు ఒక క్యాండిడేట్ మూలంగా మినిమం 2 నుంచి 3 పోస్టులు బ్యాగ్ లాగబోతున్నాయి. ఈ విధంగా జరిగే అన్యాయం ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఉన్న 9000 పోస్టులల్లో ఆడ మింకేది 4000 5000 నింపి మళ్ళీ ఒక 4000 దాకా నింపుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అలా కాకుండా డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ డిగ్రీ పోస్ట్ నింపేసి నెక్స్ట్ జేఎల్ నింపి, ఆ తర్వాత పీజీటీ, ఆ తర్వాత టీజీటీ నింపి అట్లా అయితే మాకు ఓకే నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ ఇచ్చేశారు పీజీటీ, దానివల్ల ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏ పోస్ట్ అయితే జాయిన్ అవుతారో ఈ ఫస్ట్ నుంచి ఏ పోస్ట్ చేస్తారో అనేది పోస్ట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు నాకు 2 వచ్చినాయి అనుకోండి, 2 వస్తే రెండిట్లో ఏది చేస్తారో రీలిక్వెస్ట్మెంట్ తీసుకొని మిగతా పోస్టు వదిలేయాలి. అప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి లిస్టులో ఇప్పుడు 1:2లో పోయినాం కదా, 1:1 వచ్చేసారు. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినాలో వాళ్ళందరికీ జాబ్లు వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఈ మొత్తం పోస్టులు మెరిట్ ఆఫ్ ఆర్డర్ ఇవ్వకుండా మొత్తం బ్యాక్లాగ్ పోయి పోస్టులు అనేవి రాకుండా అవుతున్నాయి. ఇప్పుడు చదివిన వాళ్ళకి ఇప్పుడు 3-4 సంవత్సరాలు చదివి ఉన్నట్టయితే ఏ విధంగా మనకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. జాబ్ వచ్చినా కానీ తీసుకునే పొజిషన్ లేదు. అలాంటి బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి? బ్యాక్లాగ్స్ అని ప్రస్తుతం తెలియదు బ్రదర్. ఎన్ని బ్యాక్లాగ్స్ అయితే అనేది మా అంచనా ప్రకారం 3000 నుంచి 4000 పోస్టులు అనేది బ్యాక్లాగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 9210 పోస్టుల వివిధ రకాల పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటికీ తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి నింపడం వల్ల మొదటగా ఇందులో ఉన్న వ్యక్తులు కూడా పై స్థాయి క్యాడర్లా సెలెక్ట్ అవ్వడం వల్ల ఈ పోస్టులన్నీ బ్యాక్లాగ్ కింద వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అలా కాకుండా మేము పై స్థాయి నుంచి కిందికి నింపడం వల్ల పైన ఉన్నటువంటి వ్యక్తి ఎలాగో కిందికి రాడు కాబట్టి పోస్టులు అనేది జాబ్స్ అనేది అందరికీ వచ్చే అవకాశం ఉంది. మేము కోరుకునేది కూడా అంతే. మాకు పీజీటీ, జేఎల్, డిఎల్ కలిపి కామన్గా ఎంట్రెన్స్ అనేది ఎగ్జామ్ అనేది ఫస్ట్ పేపర్కి సెకండ్ పేపర్కి నిర్వహించడం జరిగింది. కాబట్టి అందులో ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులే ప్రతి పేపర్లో ఉండడం వల్ల పీజీటీలో ఉన్న క్యాండిడేట్ జేఎల్లో, డిఎల్లో ఉండడం వల్ల 3 జాబులు కూడా ఒకే వ్యక్తికి రావడం జరుగుతుంది. ఒకే వ్యక్తికి వచ్చినా మాకు పర్వాలేదు, పైనుంచి నింపుకుంటూ రావడం వస్తే డిఎల్కి వెళ్ళిపోతే తర్వాత పీజీటీకి డిఎల్కి మా దగ్గరికి రాడతను. ఫస్ట్ పీజీటీ నింపడం వల్ల ఈ 3 కేటగిరీలలో మెరిట్లో ఉన్న అభ్యర్థి పీజీటీకి వచ్చేసి తర్వాత నెక్స్ట్ హైయర్ క్యాడర్ జాబ్ రిజల్ట్ వచ్చినాక ఇందులోకి వెళ్ళి అవతలకి వెళ్ళిపోతున్నాడు, తర్వాత డిఎల్కి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఏమవుతుంది, ఈ 2 పోస్టులు బ్యాక్లాగ్ కావడం జరుగుతుంది. మేము కోరుకునేది ఏంటి అంటే అతనికి ఎన్ని జాబ్లు వచ్చినా కానీ అతనికి నచ్చిన జాబ్ అతను తీసుకొని రిలీక్వెస్ట్మెంట్ ఆప్షన్ ద్వారా మిగతా జాబ్లను వదిలేసుకొని తర్వాత మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇవ్వవలసిందిగా మేము కోరుతా ఉన్నాం గవర్నమెంట్ ప్రభుత్వం. లోపల ఏం చెప్పారు మేడం? మేడం గారు మేము తీసుకొచ్చినటువంటి విషయము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఇది ఎవరికైతే చెప్పాలనో ఆఫీసర్ మీ సంబంధిత ఆఫీసర్లకు చెప్తాము. వాళ్ళు ఇది పాలసీ మ్యాటర్ కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మేము మా బాధ్యత ఏంటంటే మీరు చెప్పినటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి చెప్పడమే కాబట్టి మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇప్పటికి ఇది 5వ సారి. మొన్న 20వ తారీఖు రోజు కూడా 200 మంది వచ్చి ఇచ్చడం జరిగింది. ఈ అసలు ప్రోగ్రెస్ కనబడతలేదు. మేము 15-20 రోజులు అవుతుంది, అసలు మాకు ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మా టీఆర్ఎస్ ప్రభుత్వము మాకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా మాకు న్యాయం చేస్తా అన్న నిరుద్యోగులు ఆశతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కనీసం రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం దృష్టికి తీసుకొని మా గురుకుల బోర్డు యొక్క 1:2లో సెలెక్ట్ అయిన వారు డిసైడింగ్ ఆర్డర్లో నింపితే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ న్యాయం జరుగుతుంది. వితౌట్ బ్యాక్లాగ్స్ ఉంటాయి. ప్రభుత్వము ఏదో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే ఆశతోటి మీదాంతనే గురుకుల బోర్డులోని మిగతా వాటిని డిసైడింగ్ ఆర్డర్లో నింపక అసెండింగ్ ఆర్డర్లో నింపడం వలన పోస్టులు అనేవి ఖాళీ ఒక్కళ్ళకు 3 ఉద్యోగాలు వస్తే 3 ఉద్యోగాలు వస్తే 3 చేయలేరు, ఒక్కరే చేస్తారు. కాబట్టి మిగతా ఉద్యోగాలు అనేవి 2 ఖాళీ ఉంటాయి. కాబట్టి అవన్నీ బ్యాక్లాగ్స్ అంటే 4000 నుంచి 5000 వరకు బ్యాక్లాగ్స్ ఏర్పడుతున్నాయి. కాబట్టి వీటి వలన ఇన్ని రోజుల నుంచి 9-10 సంవత్సరాల నుంచి మేము నిరుద్యోగులం బాగా కష్టపడి తిండి తినక ఒక పూట తినక మేము మా పిల్లలు నిడిసబెట్టి భార్యలు నిడిసబెట్టేసి మేము కష్టపడి మేము ఇక్కడ లైబ్రరీలో చదువుకుంటూ ఉంటే ఈ ప్రభుత్వం కూడా మాకు కనీసం పట్టించుకుంటలేదు.
కనీసం పొద్దున్న నుంచి అసలు మంచినీళ్ళు ముట్టుకోకుండా అసలు టిఫిన్ కూడా తినకుండా ఇక్కడ ప్రజాభవన్కు దగ్గరికి వస్తే డిప్యూటీ సీఎం కల్పిస్తామని చెప్పి డిప్యూటీ సీఎంను మాకు ముఖం చాటేసిన సన్నివేశం మాకు ఈ గేట్ దగ్గర కనబడ్డది. అంటే మేము ప్రజాప్రభుత్వము మాకు మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వకుండా మరి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మా ప్రజలతోటే మేము ఎన్నుకుంటేనే మీరు ప్రజాప్రతినిధులు అయినారు కదా, ఇప్పుడు ఎందుకు ముఖం చాటేస్తున్నట్టు? మరి నిరుద్యోగం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ కలుస్తూ ఉన్నారు, చూస్తామంటున్నారు తప్పితే మాకు ఎవరి నుంచి సరైన స్పందన హామీ రావడం లేదు సార్. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ప్రతి రిక్రూట్మెంట్ బోర్డు కూడా రిలిక్విష్మెంట్ ఆప్షన్ని పాటిస్తూ తర్వాత మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు జాబ్లు ఇవ్వడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇది న్యాయమైన డిమాండ్ మేము కోరుకునేది. అతను స్వచ్ఛందంగా అతను వదిలేసుకుంటే జాబ్ని తర్వాత మెరిట్లో ఉన్న వాళ్ళకి మేము అడగడము బ్యాక్లాగ్స్ లేకుండా, ఎందుకంటే తక్కువ క్యాడర్ స్థాయిని ఫస్ట్ ఉద్యోగం ఫిలప్ చేయడం వల్ల అతను ఇందులోకి వస్తున్నాడు. తర్వాత హై క్యాడర్ రిలీజ్ చేయడం వల్ల ఫలితాలు రిలీజ్ చేయడం వల్ల ఇందులో ఉన్న క్యాండిడేట్ అందులో కూడా ఇది బ్యాక్లాగ్ అయిపోతుంది. కాబట్టి మేము కోరుకునేది పైనుంచి కిందికి నింపుకుంటూ రావడం వల్ల పైన ఉన్న వ్యక్తి పైన అయిపోతే కింద ఉన్న వ్యక్తులకు జాబులు రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్ అనేది తెలంగాణ గవర్నమెంట్లో ఈ ట్రిబు అనేది 2019లో ఉన్నప్పుడు ఈ రిలిక్విష్మెంట్ ఆప్షన్ తీసుకొని తర్వాత అభ్యర్థులకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మొదటిసారి ఈసారి మాత్రమే రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది లేకుండా ఒక వ్యక్తికి 4 ఉద్యోగాలు వచ్చినా అతనికే ఇస్తాము, అతని ఇష్టమైన దాంట్లో జాయిన్ అవుతాము, మిగతా ఉద్యోగాలు అనేది బ్యాక్లాగ్ కింద మిగిలిపోతే అంతే, నేను ఏం చేయలేను అందులో అని మల్లేపట్టు కన్వీనర్ గారు ట్రైబ్ కన్వీనర్ గారు అనడం జరుగుతుంది. ఏదైనా ఉంటే గవర్నమెంట్ నుంచి జీవో తీసుకురండి, మేము తప్పకుండా బ్యాక్లాగ్ కూడా మిగతా అన్ని పోస్టులు నింపుతాను అంటున్నాడు. కాకపోతే నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంలో మల్లేపట్టు గారు ఏం చెప్పారంటే నేను డిసైడింగ్ ఆర్డర్లో పోస్టులను ఫిలప్ చేస్తూ ఒక్కటి కూడా బ్యాక్లాగ్ లేకుండా నేను చూసే బాధ్యత నాది అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రాజకీయాల వల్లనో ఏ విధంగా మా ఉత్తీర్ణం మాకు తెలియదు, కానీ తక్కువ స్థాయి ఉద్యోగాల యొక్క ఫలితాలను ఇచ్చి తర్వాత ఎక్కువ స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు ఇవ్వడం వల్ల ఇందులో ఉన్న వ్యక్తులు అందులో పోవడం వల్ల మాకు బ్యాక్లాగ్ ఏర్పడుతున్నాయి. మీకు తర్వాత మెరిట్లో ఉన్నాడు మమ్మల్ని తీసుకోవట్లేదు. ఈ అనేది మాకు 2019, 2017లో కూడా రిలిక్విష్మెంట్ ఆప్షన్ ఉన్నది, తర్వాత వ్యక్తులను తీసుకున్నారు. ఈ మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ఆప్షన్ అనేది లేకుండా పోయింది అనేది నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అనేది రిలిక్విష్మెంట్ ఆప్షన్ పెట్టేసి ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన వ్యక్తి నుంచి అతనికి నచ్చిన ఉద్యోగం తీసుకుని రిమైనింగ్ ఉద్యోగాలకు సంబంధించి మెరిట్లో ఉన్నటువంటి రిమైనింగ్ విద్యార్థులను తీసుకోవాలని నేను కోరుతున్నాను. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.